దేవుని గొప్ప నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని మహాప్రేమలో, ఆయన వాత్సల్యతలో ఈ దినము పరిశుద్ధాత్మ ద్వారా సంఘము బలోపేతము చెందు నిమిత్తమై, విశ్వాసములో మనము స్థిరపరచబడి నిమిత్తము ప్రభువు మనతో మాట్లాడుచున్నారని మనము నమ్ముతూ, ఆదికాండము 45వ అధ్యాయం, ఆదికాండము 45వ అధ్యాయము 9-10 వచనాలు మనము ధ్యానం చేద్దాం. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యేసోపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసించదవు. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజు మనము ఆదికాండము 45వ అధ్యాయములో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. ఈరోజు మన టాపిక్ ఏమిటి అంటే, గోషేనులో ఆశీర్వాదం. అది మీ టైటిల్ పెట్టుకోండి. గోషేనులో, చెప్పండి అందరూ, గోషేనులో ఆశీర్వాదం. ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము ఈ 45వ అధ్యాయములో యాకోబు కుటుంబము మనకు తెలుసు. యాకోబుకు 12 మంది పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు. అయితే వారిలో యేసోపును యాకోబు ఎక్కువగా ప్రేమించాడు అనేటువంటి ఒక నెపము చేత ఒక దినమున తన సహోదరులే యేసోపును చంపే ప్రయత్నం చేశారు. ఇది మనందరికీ తెలిసిన విషయం. అయితే దేవుని ప్రణాళిక వేరుగా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. వారు చంపటానికి ప్రయత్నం చేసిన దేవుడు వారి మనస్సులను వేరే విధంగా ప్రేరేపించాడు. చంపితే మనకేమొస్తుంది? అమ్ముకుంటే సొమ్ము వస్తుంది, అమ్ముకుందాం అని భావించారు. అందుకని యేసోపు యొక్క సహోదరులు యేసోపును అమ్మటం జరిగింది. అమ్మిన తరువాత తన తండ్రికి యేసోపు చనిపోయాడు అని యేసోపు యొక్క వస్త్రములను చూపించి నమ్మించారు. వృద్ధాప్యములో ఉన్న యేసోపు, అందులోనూ తను ప్రేమించుచున్నటువంటి యేసోపు, అయ్యో చనిపోయాడే అని చెప్పి ఆ తండ్రి ఎంతగానో బాధపడ్డాడు, ఏడ్చాడు. వాస్తవానికి యేసోపు చనిపోలేదు, చనిపోయాడని చెప్పాడు. ఈ కొన్నటువంటి వర్తకులు ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ యేసోపును సంతలో అమ్మటం జరిగింది. సంతలో ఎట్లాగ అమ్ముతారో కూరగాయలు వస్తువులు, అట్లా అమ్మారు. యేసోపును కొనుక్కున్నారు. పోతీఫర్ అని ఆయన ఒక ఆయన కొనుక్కున్నాడు. మనందరికీ ఆ స్టోరీ తెలిసిన విషయం. విషయం ఏమిటంటే 17 సంవత్సరాల వయసులో ఎవరికి? యేసోపుకు. యేసోపుకు 17 సంవత్సరాల వయసులో
తన సహోదరులు అతనిని ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టారు. అయితే ఆ తరువాత అతడు దేవుని మహాకృప వలన ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో వేదనలు అనుభవించాడు, ఎన్నో సమస్యల గుండా తన విశ్వాసాన్ని ముందుకు కొనసాగింపజేశాడు. ఎట్టకేలకు యేసోపు 30వ సంవత్సరమున, ఎన్ని సంవత్సరాలప్పుడు ఆయన్ని బయటికి గెంటేశారు? 17 సంవత్సరాల వయసులో. ఎన్ని సంవత్సరాలకు అతను రాజయ్యాడు? 30వ సంవత్సరంలో. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. అంటే మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 13 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాలు చిన్న చిన్న వేదనలు కాదు, చిన్న చిన్న సమస్యలు కాదు యేసోపు చూచింది. భయంకరమైనటువంటి పరిస్థితులలో అతను తన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించాడు. దేవుని ప్రజలరా, ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అంటే, దేవుణ్ణి నమ్ముకున్న తరువాత ఒకవేళ కష్టం వస్తే, దేవుణ్ణి నమ్ముకున్న తరువాత నీ జీవితంలో ఏదైనా ఒక సమస్య ఒకవేళ వచ్చినట్లయితే, నేను దేవుణ్ణి నమ్ముకున్నా కానీ నా సమస్యలు తీర్చబడటం లేదు కదా, ఇలాంటప్పుడు నేను దేవుణ్ణి నమ్మాలి, ఎందుకు విశ్వసించాలి అని కొంతమంది వారి విశ్వాస ప్రయాణాన్ని మధ్యలోనే చాలిస్తారు. కొంతమంది యూటర్న్ తీసుకుంటారు. కానీ యేసోపు కూడా 13 సంవత్సరాలు శ్రమల కొలిమిలో ఉన్నాడు. ఇది గమనించాలి. యేసోపు శ్రమల కొలిమిలో ఉన్నాడు. ఎలాంటి శ్రమల కొలిమి అంటే, అతడు ఒక ఇంట ఉన్నప్పుడు దాసునిగా ఆ ఇంటి యజమానురాలు అంటే ఇంటికి ఓనర్ గారు యేసోపు మీద ఒక నింద మోపింది. ఒక్కొక్కసారి అనుకోకుండా నిందలు కూడా వస్తాయి. వాస్తవంగా జరగవు, కానీ నిందలు మోపుతూ ఉంటారు. యేసోపు మీద నింద మోపారు. ఏమని? యేసోపు మంచోడు కాదు అని ఆమె చెబుతుంది. నీవు తీసుకొచ్చి మన ఇంట పెట్టావే, యేసోపు మంచోడేం పెట్టావా? నీవు లేని సమయంలో ఏం చేశాడో తెలుసా అని భర్తకి కట్టు కదల్లింది. మరి చూస్తూ భర్త ఊరుకోడు కదా, జైల్లో వేయించాడు. చెరసాలలో ఉన్నాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. తప్పు చేశాడా? చెయ్యలేదు. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడు. దేవుని ప్రజలరా, బైబిల్లో మనం చూస్తాం, యేసోపు చెరసాలలో ఉన్న, చీకటి గదిలో ఉన్న, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీలో మంచి బుద్ధి ఉంటే, నీవు యథార్థవంతుడు అయితే ఎక్కడున్నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎట్టకేలకు 30 సంవత్సరాల వయసులో ఆ కష్టాల నుంచి అతడు బయటికి వచ్చి, అంటే ఈ 13 సంవత్సరాల కష్టాలు దేవుడు చూసే, ఇన్ని కష్టాలు వచ్చినా నా కుమారుడు జారిపోలేదే, ఇన్ని కష్టాలు వచ్చినా నా కుమారుడు అవిశ్వాసములోనికి వెళ్ళలేదే, ఇన్ని కష్టాలు వచ్చినా బలహీనుడు కాలేదే అని యేసోపును ఎంతగానో ప్రేమించి ఒక దేశానికి రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేశానికి రాజుగా చేశాడు. అంటే ఐగుప్తు దేశంలో ఇప్పుడు యేసోపు యొక్క అధికారం, అంటే 2వ రాజుగా అతడు చేయబడ్డాడు. అయితే యేసోపును విడిచిన కుటుంబం ఉంది కదా, ఒకడు వచ్చేసాడు. ఇంకెంతమంది ఉన్నారు? 11 మంది పిల్లలు ఉన్నారు, తండ్రి ఉన్నాడు. వీరు ఎక్కడున్నారు? కనాను ప్రాంతంలో ఉన్నారు.
అయితే దేవుడి ప్రణాళిక చూడండి ఎంత గొప్పదో. ఒక్కోసారి బైబిల్ మనం కనుక శ్రద్ధతో చదువుతున్నప్పుడు బైబిల్ని ఎప్పుడూ కూడా అప్పగించకూడదు, అక్షరార్థంగా చదవకూడదు. ఒకసారి నేను మార్కెట్లోకి ఫ్రూట్స్ కొనడానికి వెళితే ఆ బండి మీద దేవుని వాక్యం రాస్తుంది. నేను వాక్యం చూసి మీరు చర్చికి వెళ్తారా అని అడిగాను. మీరు ఎవరన్నా? నేను పాస్టర్ గారు అన్నా. ఆయన అన్న మొదటి మాట ఏంటంటే, మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివారు అన్నాడు. ఎన్నిసార్లు చదవాలన్నా? నేను ఎన్నిసార్లు చదివాను మీకు తెలుసా అన్నాడు. మీరు ఎన్నిసార్లు చదివాను నాకేం తెలుసా అంటే 60 సార్లు చదివా అన్నాడు. 60 సార్లు చదివాడని చెప్పి మొదటి కీర్తన మొదలుకొని 150 కీర్తనలకు అప్పు చెబుతున్నాడు ఆయన. వద్దు బాబు, నాకు వద్దు, నాకు తెలుసు, ఆపంటే ఆపట్లేదు ఆయన. టేప్ రికార్డులాగా వెళ్ళిపోతున్నాడు, అప్పు చెప్పేస్తున్నాడు. నేను అంటాను, నువ్వు అప్పు చెబితే ఎవరికి ఉపయోగం? దానివల్ల ఎవరికి ఉపయోగం అండి? బైబిల్ని అప్పచెబితే ఉపయోగం కాదు, అర్థం చేసుకుంటే ఉపయోగం. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోవాలి. అందుకని దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? కనాను ప్రాంతములో ఉన్నటువంటి తన కుటుంబం, వాస్తవానికి నేను ఎప్పుడు చదువుతూ ఉన్నప్పుడు కనానుకి కరువు రాదు అని మనం వింటూ ఉంటాం. కానీ దేవుడు కనాను ప్రాంతానికి కూడా కలుగు చేసి అక్కడ తినటానికి ఆహారం లేకుండా చేసి ఇప్పుడు వారు ఆహారం ఎక్కడ ఉంది అని వెతుక్కునే పరిస్థితి చేశాడు దేవుడు. ఒక్కోసారి అలా జరుగుతాయి. అది మంచిగా అనుకోవాలి. ఏంటి, నేను దేవుడిని నమ్ముకుంటే నా కుటుంబానికి కరువు వచ్చింది అనుకోకూడదు. ఆ కరువు వల్ల నీవేదో మేలు పొందుకోబోతున్నావు అనుకోవాలి. యాకోబు చెబుతున్నాడు, మన ప్రాంతంలో కరువు వచ్చింది, ఎక్కడైనా ధాన్యం అమ్ముతారేమో కనుక్కోండి అని చెప్పాడు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా అండి? యోసేపుతో మాట్లాడాడు. ముందుగాని యోసేపుతో మాట్లాడాడు దేవుడు. ఏమని? కరువు రాబోతుంది దేశంలో, కనుక మనము ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలి అని యోసేపు ఫరో అనబడిన పెద్ద రాజు గారికి చెప్పాడు. నీ ఇష్టమయ్యా, నువ్వు ఎలా తోస్తే అలా చెయ్యి అన్నాడు. ధాన్యాన్ని సేకరించారు, దాచారు, నిల్వ చేశారు. అయితే ఐగుప్తులో ధాన్యం ఉన్నది అని యాకోబు తెలుసుకున్నాడు. తన పిల్లలకు ఆ బాధ్యత అప్పగించాడు. ఐగుప్తుకి వెళ్ళండి, అక్కడ మీరు మనం తినటానికి ఏమైనా ధాన్యం కొనుక్కొని రండి అన్నాడు. అప్పుడు సహోదరులు వెళ్ళారు. ఈ ధాన్యం కొనేటువంటి పరిస్థితులలో యోసేపుని వాళ్ళు గుర్తుపట్టలేదు. ఎందుకంటే యోసేపు రాజు అయ్యాడు కనుక, రాజు వేషంలో ఉన్నాడు కనుక వాళ్ళు గుర్తుపట్టలేదు. కానీ యోసేపు తన సహోదరులను గుర్తుపెట్టాడు, వాళ్ళని పలకరించాడు. మీరు నా సహోదరులను చెప్పలేదు కానీ మొత్తానికి సహోదరులను గ్రహించాడు. ఒకసారి ధాన్యం ఇచ్చి పంపించాడు, మళ్ళీ రెండోసారి మళ్ళా వచ్చారు. అక్కడ అయిపోయింది, తీసుకెళ్ళి అయిపోయిన రెండోసారి వస్తే అక్కడ రెండోసారి ధాన్యం ఇచ్చేటప్పుడు ఆయన చెబుతున్నాడు, నా యొద్దకు రమ్ము, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. దేవునికి స్తోత్రం. యేసోబు చెబుతున్నాడు, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత గొప్ప మాట చెప్పాడు. ఇప్పుడు ఈ రెండోసారి వెళ్ళినప్పుడు ధాన్యం తీసుకుని వెళ్ళి అక్కడికి రమ్మన్నారు. ఇక్కడ ఎందుకు ఉంటామని చెప్పి అన్నీ సర్దుకొని వారు ఐగుప్తు దేశానికి వచ్చారు. వింటున్నారా? ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు దేశానికి వచ్చేసరికి వారు ఒక 70 మందిగా ఉన్నారు. చెప్పండి, ఎంతమందిగా ఉన్నారు? 70 మంది. ఈ యాకోబు కుటుంబీకులు, మనో సంతానం అంతా కలిపి. ఇప్పుడు ఐగుప్తు అనబడినటువంటిది దేనికి గుర్తుగా మనం ఎప్పుడు ఆలోచన చేస్తాము అంటే లోకానికి గుర్తుగా. చెప్పండి, ఐగుప్తు అంటే ఏంటి? లోకం.
వీళ్ళు ఇప్పుడు ఐగుప్తులోనికి వచ్చారు. ఎవరు? యోసేపు యొక్క తండ్రి, యోసేపు యొక్క సహోదరులు, ఈ యోసేపు యొక్క మరి యాకోబు యొక్క మనోసంతానం ఒక 70 మంది కలిసి ఐగుప్తులోనికి వచ్చారు. ఐగుప్తులోనికి వస్తే మీ కుటుంబీకులు ఐగుప్తులోనికి వచ్చారు అని యోసేపు గారికి తెలియచేస్తే, ఎక్కడో చోట వాళ్ళకి నివాసం ఏర్పాటు చేయండి అని చెబితే పని అయిపోయేది. కానీ అలా జరగలేదు. అక్కడ చూడండి, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసించెదవు. దేవునికి స్తోత్రం. చెప్పండి, అందరూ చెప్పండి హల్లెలూయా. గోషేను దేశమందు నివసించెదవు అంటే ఐగుప్తు అనబడినటువంటి ఈ లోకములోనికి మీరు వచ్చారు. వింటున్నారా? ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ఐగుప్తు అనబడిన లోకములోనికి వచ్చారు. ఇప్పుడు ఆ లోకములో మీరు ఉండకూడదు. అందుకని మీకు నేను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని సిద్ధపరిచాను, ఆ ప్రదేశములో మీరు నివసించండి అని యోసేపు తన కుటుంబీకులకు చెప్పటం అనేది జరిగింది. దేవుని ప్రజలరా, ఈరోజు ఈ మాటలు మనం వింటున్నప్పుడు దీనిలో ఆత్మీయ సారాంశం కూడా మనము గమనించాలి. ఆత్మ సంబంధముగా వాక్యాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అనేది కూడా నేర్చుకున్నప్పుడు మనం కూడా ఎక్కడున్నాము? ఈ లోకంలోనే ఉన్నాం. చెప్పండి, ఎక్కడున్నాం మనము? ఈ లోకంలోనే ఉన్నాం. కానీ మనం లోకస్తులం కాదు. ఈ మాట గుర్తు పెట్టుకోవాలి మీరు. లోకంలోనే ఉన్నాము కానీ లోకస్తులం కాదు. లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలకు మనము దూరముగా ఉండాలి. లోక సంబంధమైనటువంటి ఇచ్ఛలకు మనము దూరంగా ఉండాలి. లోక స్నేహానికి దూరంగా ఉండాలి అని ప్రభువు మనకు కూడా చెబుతూ, మీరు లోకములో ఉన్నా మీరు ప్రత్యేకించబడిన వారు కనుక, దేవుని ప్రజలు కనుక మీకు కూడా ఒక స్థలం ఉంది. వారికి ఏ స్థలం ఉంది? గోషేను అనేది యోసేపు వారికి కేటాయించాడు. ఇక్కడ మన ప్రభువు మనకు కూడా ఒక స్థలాన్ని కేటాయించాడు. ఏం కేటాయించాడు? లోకములో మీరు ఉండవద్దు, నా యొద్దకు రండి అని యోసేపు తన కుటుంబాన్ని పిలిచినట్లుగా నిన్ను, నన్ను, మనలను మన ప్రభువు పిలుస్తున్నాడు ఆయన సన్నిధికి. మనకేముంది? ఆయన సన్నిధి ఉంది. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఉండకుండా, ఒకవేళ నీవు దేవుని ఎరిగినటువంటి వ్యక్తివైతే, దేవుని నమ్ముకున్న వ్యక్తివైతే, ఆయన రక్తము ద్వారా కడుగబడిన వ్యక్తివైతే, నీవు ఆయన సన్నిధిలో ఉండకుండా నీవు లోకంలో ఉన్నావు అనుకోండి. ఆదివారము కొంతమంది లోకంలోనే ఉంటారు. లోకములో వారు ఏదో చేయాలని ఆశిస్తూ ఉంటారు. కానీ ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని పిలిచింది లోకములో ఉండటానికి కాదు, నా దగ్గర ఉండటానికి. మీరు ఎందుకు అక్కడ ఉన్నారు? అక్కడ కాదు, ఇక్కడికి రండి అని ప్రభు పిలుస్తున్నప్పుడు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడి, నన్ను లోకములో నుంచి పిలిచినటువంటి నా దేవునికి నేను భయపడాలి, మనుషులకు కాదు. నువ్వు బయట ఉన్నావు, ఇవాళ వచ్చే ఉద్దేశం నీకు లేదు అనుకుందాం. దైవ సేవకుడు కనపడ్డాడు, ఆయన నేను చూడలేదు, ఆయన అటు వెళ్తున్నాడు ఏదో పని మీద. దైవ సేవకుని చూసి ఏ చెట్టు చాటునో, గోడ చాటునో, తలుపు చాటునో ఉండటం కాదండి. దేవునికి భయపడాలి. దేవునికి స్తోత్రం. దేవునికి నువ్వు ఎప్పుడు భయపడతావో అప్పుడు నీవు దేవుని సన్నిధిని మర్చిపోయే వ్యక్తివి కాదు. కనుక ఇక్కడ గోషేను అనుభవాన్ని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నప్పుడు, ఎందుకు యోసేపు వారికి గోషేనులోనే ఉండమని చెప్పాడు? చాలా ఉన్నాయిగా. ఐగుప్తు దేశము చాలా పెద్ద దేశం కదా, మరి అక్కడ వారి కొరకు గోషేనును ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, ప్రభువు కూడా
నీకు నన్ను మనలను ఆయన సన్నిధి అనబడినటువంటి దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఒక్క రోజులు రాకపోతే, ఒక్క క్షణము దేవుని సన్నిధిలో గడవకపోతే దైవ సేవకులు ఎంత బాధపడతారో నాకు తెలియదు. కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్నందుకు, నీ నిమిత్తము తన రక్తము కాచినందుకు ఆయన కన్నీరు విడుస్తాడు నీ నిమిత్తం. ఇలాంటి వారి కోసమా నేను రక్తం చిందించాను, ఇలాంటి వారి కోసమా నేను త్యాగం చేశాను, నా సన్నిధిలో ఉంటారని కదా. ఎందుకు ఇలా అయిపోతున్నారని దేవుడు ఈ కుటుంబాలను చూసి ఎంతగానో ఆయన బాధపడతాడు. దేవునికి స్తోత్రం. అందుకని పిల్లలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఇక్కడ గోషేను అనేటువంటి ఒక ప్రదేశాన్ని సిద్ధపరిచాడు. ఈ ఐగుప్తు దేశము చాలా మరి టెక్నికల్గా, అంటే అది వ్యాపారం కానివ్వండి, లేకపోతే ఇంకా అన్ని విషయాల్లో డెవలప్ ఏరియా, అది అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు అవి. ఎలా చెప్పగలము అంటే, సొలొమోను రాజు మొట్టమొదట అతను పట్టాభిషేకం చేయబడినప్పుడు నాకు ఐగుప్తులోంచి గుర్రాలు కావాలి, ఐగుప్తు రథం కావాలని కోరుకున్నాడు. ఇశ్రాయేల్ దేశంలో లేవా అంటే ఐగుప్తు టెక్నాలజీ వేరుగా ఉంటుంది. అందుకని ఐగుప్తు అనేది దేవుని ప్రజలకు సంబంధించినటువంటి ప్రాంతము కాదు, అది అన్య ప్రదేశం, విగ్రహారాధన ప్రదేశం అది. కానీ అక్కడ టెక్నికల్గా అంటే వ్యాపార సంస్థలు అన్నీ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా జరుగుతాయి. ఎందుకు ఒక మనుషుడు లోకానికి కనెక్ట్ అవుతాడు అంటే, ఇలాంటి ఈజిప్టు అనబడినటువంటి ఐగుప్తు దేశాన్ని చూసిన తరువాత, ఆహా ఇక్కడుంటే బాగుండు కదా, మన దేశం ఏమి లేదు కదా, ఇక్కడుంటే బాగుండు కదా, ఈ దేశంలో అన్నీ ఉన్నాయి కదా అనుకున్నటువంటి దాఖలాలు కూడా ఇశ్రాయేలు ప్రజల మనసులో మెదిలాయని చెప్పి బైబిల్లో చూస్తాం ప్రియులారా. అంటే లోకము మనల్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. లోకము ఒక బ్లూటూత్ లాంటిది, కనెక్ట్ అయిపోతాం, జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఐగుప్తు దేశపు పరిస్థితులన్నీ కూడా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఐగుప్తు దేశం కూడా ఒకటి. ఐగుప్తు దేశము రాజులను ఫరో అని పిలుస్తారు. చాలా మంది ఫరో అనేది పేరు అనుకుంటారు, పేరు కాదు. ఏ రాజుగారు వచ్చినా రాజుగారి పేరే వేరే ఉంటుంది. కానీ ఆ సీట్లో కూర్చుంటే, ఆ చైర్లో కూర్చుంటే రాజుగా అతడు అభిషేకించబడిన తర్వాత అతనికి వచ్చే బిరుదు ఏమిటంటే ఫరో. ఫరో అంటారు. ఫరో అంటే అర్థం ఏమిటంటే గొప్ప వంశస్థుడు అని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. ఫరో అనే మాటకు అర్థం కావాలి కదా. ఫరో అంటే గొప్ప వంశస్థుడు. ఐగుప్తు దేశము గొప్ప దేశము కనుక ఆ గొప్ప దేశానికి తడు గొప్ప వంశస్థుడు అని అర్థం ఇస్తుంది ఫరో అంటే. అది దేవుని ప్రజలారా, ఇక్కడ మనం చూస్తాము ఈ ఫరో ఏం చేశాడు. యేసోపు రెండవ రాజు, అక్కడ మొదటి రాజు ఫరో. యేసోపు ఆ రాజుగారిని అడిగాడు, అయ్యా నా తల్లిదండ్రులు వీళ్ళు వచ్చారు, వీరిని మరి గోషెన్లో ఉంచాలనుకుంటున్నా అంటే, ఓకే యేసోపు నువ్వు ఎలా చేస్తావు అలా చేసుకో అని చెప్పాడు. ఇప్పుడు వారు గోషెనులో నివాసం ఉన్నారు. ఎవరు? యాకోబు యొక్క 11 మంది పిల్లలు, వారి సంతానం 70 మంది అని చెప్పుకున్నాం కదా. ఎంతకాలం ఉన్నారు వాళ్ళు గోషెనులో అంటే 250 సంవత్సరాలు ఉన్నారు. బాగా గుర్తు పెట్టుకోవాలి మీరు, 250 సంవత్సరాలు ఉన్నారు గోషెనులో. ఆ తరువాత రాజులు మారుతూ ఉంటారు కదా. ఆ 250 సంవత్సరాల తరువాత వాళ్ళు మొత్తం 400 సంవత్సరాల పైన ఉన్నారు. అయితే 250 సంవత్సరాలు బాగానే ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఆ తరువాత రాజులు మారే కొద్ది ఏమైందంటే, రామశేసు అనేటువంటి ఒక పట్టణాన్ని కట్టాల్సి వచ్చింది. అక్కడ ఐగుప్తు దేశంలో రామశేసు అనేటువంటి ఒక పట్టణాన్ని కట్టవలసి వచ్చింది, పెద్ద పట్టణం అది. ఆ పట్టణాన్ని కట్టడానికి ఈ ప్రజలు వాడుకోవాలి. అప్పటికి 250 సంవత్సరాలకి చాలా వృద్ధి చెందారు, సంఖ్యాపరంగా కూడా ఎక్కువ మంది అయ్యారు వాళ్ళు. ఈ ప్రజలను వాడుకున్నారు.
ఈ 250 సంవత్సరాల తరువాత ఈ రామశేషు అనే పట్టణం కట్టేటప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలకు చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇక అన్నీ వేరే విషయం. వీరు ఐగుప్తులో అంటే 400 సంవత్సరాలు పైన ఉన్న తరువాత ఎప్పుడు వారు బయటకు వచ్చారు అనేది కనుక మనం చరిత్ర కనుక జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తుకు పూర్వము 1280వ సంవత్సరంలో వారు బయటికి రావడం జరిగింది ఐగుప్తు నుంచి. వెళ్ళేటప్పుడు 70 మందిగా వెళ్ళారు. వారు 400 సంవత్సరాలు పైబడి అక్కడ ఉన్నందున లక్షల మందిగా వారు బయటకు వచ్చారు. క్రీస్తుకు పూర్వం 1280లో వారు బయటకు వచ్చినట్లుగా చరిత్ర తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, కనుక ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ గోషెనులో వారు ఉన్నారు. గోషెనులో వారు ఉండటానికి, గోషెనులో ఉన్నప్పుడు వారు ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నారో మీకు ఒక 4 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికే సమయం ఎక్కువైపోయింది. 4 విషయాలు. మొదటి విషయం, ఆదికాండము 46వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండము 46వ అధ్యాయము 29వ వచనం. యేసోపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను. అక్కడ ఆగండి. మొదటి పాయింట్ ఇది. ఆదికాండము 46:29లో ఇక్కడ మొదటి విషయం ఏమిటంటే, వాళ్ళు ఎక్కడికి వచ్చారని చెప్పుకున్నాము. అందరూ చెప్పాలి, ఎక్కడికి వచ్చారండి వాళ్ళు? ఐగుప్తులో. ఎక్కడ పడితే అక్కడ లేరు వాళ్ళు. ఐగుప్తులో వారు ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ ఉన్నారు. అది యేసోపు చెప్పాడు. ఆ ప్రాంతం పేరు గోషేను. గోషేను అంటే అర్థము సమీపించుట. అది రాసుకోండి. గోషేను అంటే అర్థము సమీపించుట. ఈ మాట గుర్తుపెట్టుకోండి. గోషేను అంటే సమీపించుట. అయితే ఇప్పుడు గోషేనులో వారు ఉన్నారు. గోషేనులో కొన్ని సంవత్సరాలు వారు ఉన్నారు. అయితే ఇక్కడ 4 అనుభవాలు మనం చూడబోతున్నాం. మొదటి అనుభవం 46:29లో దూరపరచబడిన దానిని కలిపిన గోషేను. మొదటి పాయింట్ రాసుకోండి. దూరపరచబడిన దానిని కలపగలిగిన గోషేను అని రాసుకోండి. దూరపరచబడింది ఏమిటి? ఇప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. దూరపరచబడింది ఏమిటి? మీరు చూడండి నా వైపు. యేసోపు ఎన్ని సంవత్సరాల వయసులో బయటకు వచ్చాయని చెప్పుకున్నాం మనము? 17 సంవత్సరాల వయసులో. ఎన్ని సంవత్సరాల వయసులో ఇప్పుడు కలుసుకున్నారు వాళ్ళు? 30 సంవత్సరాల వయసులో. అంటే ఇన్ని సంవత్సరాలు, అంటే 13 సంవత్సరాలు యేసోపు అనుకొని ఉంటాడు, ఐగుప్తులో ఉండి నా తండ్రిని ఒక్కసారి చూస్తే బాగుండు కదా ప్రభువా. దేవుణ్ణి అడగవచ్చు, అడిగే ఉంటాడు, ప్రభువా నా తండ్రిని ఒక్కసారి చూసే బాధ్యత నాకు అనుగ్రహిస్తావా? నిన్ను ఏం అడగట్లేదు కదా, నా తండ్రిని, నా సహోదరులను చూసే బాధ్యత నాకు ఇస్తే బాగుండు కదా అని అనుకున్న దినాలు ఎన్నో ఉండి ఉండాలి. యాకోబు అనుకోవాలి, వృద్ధాప్యములో ఉన్న తండ్రి ఏమని? నేను ప్రేమించిన నా కుమారుడు, నా యేసోపు అయ్యో ఎక్కడో కానగంతల్లో నాకు తెలియకుండా చనిపోయాడు. ఆయన తప్పిపోయాడు, వెళ్ళిపోయాడని తెలియదు కదా, నమ్మించారు, ఆయన చనిపోయాడు అనుకుంటున్నాడు. నా ఎదుట చనిపోతే బాగుండే, యేసోపు నేను చూసుకునేవాడిని అని ఆయన అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ భాగ్యం, ఆ వృద్ధాప్యములో ఉన్న తండ్రి ఆశ, ఇక్కడ యేసోపు చేసిన ప్రార్థన ఒక 13-14 సంవత్సరాల తరువాత ఎక్కడ కలిసిందంట? గోషేనులో. అందరూ చెప్పాలి, గోషేనులో. గోషేను అంటే అర్థం ఏం చెప్పుకున్నాము? సమీపించుట. సమీపించుట అంటే ఎక్కడో దూరమైపోయినటువంటి తన కుటుంబం,
గోషేనులో కలపబడింది. గోషేనులో వారు మరలా ఏకమయ్యారు. ఎంత గొప్ప దేవుడండి! దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన జీవితాలలో కూడా ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. నిన్న నేను ఒక చోటకి వెళ్తే, గాంధీ చౌక్లో ఒక షాప్కి వెళ్తే అక్కడ ఒక వ్యక్తి నాతో మాట్లాడాడు. పాస్టర్ గారు బాగున్నారా అన్నాడు. బాగానే ఉన్నానయ్యా అన్నాను. ఆయన ఒక హిందువుల అబ్బాయి. ఆయన అంటాడు, ఒక్క మాటకి సమాధానం చెప్తారా అన్నాడు. ఏంటన్నాడు. మేము హిందూస్ అండి, నా భార్య చర్చికి వెళ్తుంది, కొద్ది రోజులు అయింది పెళ్ళి, మేము కాపురం చేసి తరువాత నన్ను కాదనుకొని వెళ్ళిపోయింది. నేను ఎంతో వేదన అనుభవిస్తున్నాను. నేను అడిగే మాట ఏమిటంటే, నా భార్య సంగతి కాదు, మీ ఫాదర్లు భర్తలకు దూరంగా ఉండమని బోధ చేస్తారా అని అడిగాడు ఆయన. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు మీ చర్చిల్లో భర్తలకు దూరంగా ఉండండి భార్యలారా అని చెబుతారా అన్నాడు ఆయన. నేను అప్పుడు అన్నాను, చర్చిలో అలాంటి మాటలు ఎందుకు చెప్తారయ్యా, నీ భార్య మైండే బాగోలేదేమో అంటే, లేదండి నేను చర్చికి వెళ్ళే వాళ్ళంటే ఇష్టపడలేదు అన్నాడు. నాకు అనిపిస్తూ ఉంది, లోకములో భార్య భర్త ఎడబాసినటువంటి కుటుంబాలు ఎన్ని లేవు. తల్లిదండ్రులు ఒకవైపున, పిల్లలు ఒకవైపున ఉండి మాటలు లేకుండా ఉన్న కుటుంబాలు ఎన్ని లేవు. ఒక ఇంట్లో సహోదరులుగా ఉండి కలుక్కోకుండా దూరంగా ఉన్న కుటుంబాలు ఎన్ని లేవు. సహోదరులుగా అక్క చెల్లెలుగా ఉండి పలుక్కోకుండా దూరంగా ఉన్న కుటుంబాలు ఎన్ని లేవు. అన్నీ ఉన్నాయి. కానీ దానికి పరిష్కారం ప్రభు చెప్తాడు. మీ కుటుంబంలో ఏది ఎలా జరిగినా మరలా మీరు దగ్గర అయ్యే సమయము ఆసన్నము అయ్యేటువంటి సమయం ఏమిటంటే, గోషేను అనబడినటువంటి నా సన్నిధిలోనికి మీరు రండి, నా పాదాలు పట్టుకోండి, నేను మిమ్మలను కలుపుతానంటాడు. దేవునికి స్తోత్రం. అలాగూ కలిసిన కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయి. నాకు తెలిసిన కుటుంబాలు ప్రభు దగ్గరకు వచ్చిన తరువాత, దేవుని మాటలు వింటున్న తరువాత, వారిలో ఉన్న కోపతాపాలన్నీ కూడా తగ్గించుకొని, నేను నా భర్త దగ్గరికి వెళ్ళాలి, నేను నా భార్యని పిలవాలి, నా పిల్లలతో నేను మాట్లాడాలి అనుకున్న కుటుంబాలు ఎన్నో కలిసినట్లుగా మనం చూస్తాం. అంటే మొదటి విషయం ఏమిటంటే, గోషేను అనే మాట దేవుని సన్నిధి అనుకోని కదసేపు మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. నీ దేవుని సన్నిధికి నీ వస్తున్నప్పుడు, నీ దేవుడు ఎందుకు పిలిచాడు? నిన్ను లోకంలో ఉండవద్దు అన్నాడు. లోకంలో ఉంటే నువ్వు చెడిపోతావు. అందుకని లోకానికి దూరంగా నీ కొరకు నేను ఒక దేవుని సన్నిధిని సిద్ధపరిచాను, అక్కడికి రండి, నా సన్నిధిలో మీరు ప్రార్థించండి, నా మాటలు వినండి. నీ కుటుంబంలో నీకేది దూరమైంది? నువ్వు చేస్తున్న ఉద్యోగం దూరమైందా? నీ కుటుంబంలో నీకు ఇష్టమైన వ్యక్తులు దూరమయ్యారా? నువ్వు చేస్తున్న వ్యాపారం నీకు దూరమైందా? ఆ దూరమైన దానిని తిరిగి నేను కలిపేవాడను నేను అంటాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అందుకని ఎప్పుడో 13-14 సంవత్సరాల క్రితం దూరమైన ఈ కుటుంబం ఎక్కడ కలిసిందంటండి? గోషేనులో. గోషేను అంటే అర్థం ఏంటి? సమీపించుట. అంటే యాకోబు ఏమండి, ఇప్పుడు యేసోపు సమీపముగా ఉన్నారు. ఇంతకుముందు దూరంగా ఉన్నారు, ఇప్పుడు సమీపము. సమీపము అనే మాటకు అర్థము దగ్గర అని అర్థం. సమీపం అంటే అంత దూరం కాదు, సమీపం అంటే దగ్గర. దగ్గరగా ఉన్నారు వాళ్ళు. నువ్వెక్కడున్నావు? వారు గోషేనులో ఉన్నట్లుగా, కోల్పోయిన దాన్ని వారు తిరిగి పొందుకున్నట్లుగా నువ్వున్నావా నీ దేవుని సన్నిధిలో? మనకు తెలియటం లేదు. దేవుని సన్నిధికి రాకపోతే పాస్టర్ గారు రేపు ఆదివారం అడుగుతాడనే మాట్లాడు మీ మైండ్లో ఉంటుంది, కానీ నేను దేవునికి లెక్క అప్పచెప్పలేకపోతున్నాను అనే ఆలోచన కలగటం లేదు. నేను ఏది
కోల్పోయానో తిరిగి దానిని నేను పొందుకోవాలంటే నా దేవుడు నాకు ఇచ్చిన సన్నిధిలో నేను ఉండాలని తెలుసుకోలేకుండా ఉన్నారు. అందుకని గోషేను అనుభవంలో మొదటి మాట ఏమిటంటే, ఏది నీకు దూరమైందో ఆ దూరమైన దానిని దగ్గర చేసేది గోషేను అనుభవం. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, రెండవ అనుభవంలోనికి మనం వెళ్తే అసలు వీళ్ళని ఎందుకు రమ్మన్నాడు యేసోపు అంటే, మాటికి మాకు ఆహారానికి ధాన్యము లేదు, తినడానికి తిండి లేదని వస్తున్నారు కదా, అక్కడ కరువు వచ్చిందనే కదా ఇక్కడికి పిలిపించాడు యేసోపు. రెండవ అనుభవం చూద్దాం. 45వ అధ్యాయము, ఆదికాండం 45వ అధ్యాయము 11వ వచనములో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును కనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన అంతటికి పేదరికము రాకుండా అక్కడ పోషించుచున్నాడని చెప్పుడి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎన్ని కరువు దినాలంటండి? ఇంకా 5 సంవత్సరాలు. అంటే మొత్తం 7 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ధాన్యం తీసుకెళ్ళి ఇంకా 5 సంవత్సరాలు వస్తూ ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు మిమ్మల్ని ఎవరు పోషిస్తారు? అందుకని నేను చెప్పానని చెప్పండి. మీకును మీ కుటుంబీకులకును మీకున్న సమస్తానికి. ఆ రోజుల్లో ఆస్తులు అంటే డబ్బులు ఉండేవి కాదు. పాత రోజుల్లో ఆస్తులు అంటే పిల్లలు, ఆ రోజుల్లో ఆస్తులంటే పశువులు, ఆస్తులంటే గాడిదలు, గుర్రాలు, ఇవే జంతువులు. వాటిని ఆస్తులుగా పరిగణించేవారు. అందుకని మీకే కాదు, మీతో పాటు వస్తున్న మీ పశువులకు కూడా మేము ఆహారం పెడతాం. ఎన్ని సంవత్సరాలు? కరువు దినాలు ఇంకా 5 సంవత్సరాలు అని చెబుతూ ఆయన అంటున్నాడు, పేదరికము రాకుండా నేను చూసుకుంటాను. చెప్పండి, ఏమి రాకుండా? మీరు మాట్లాడేది ఏమి రాకుండా? పేదరికం రాకుండా. రెండో అనుభవం ఏమిటంటే 45:11 మీరు రాసుకునేది పేదరికము రాని స్థలం. చెప్పండి, ఏ స్థలం? అందరూ మాట్లాడండి. ఏ స్థలం? పేదరికము రాని స్థలం. నేను అడుగుతున్నాను ఒక మాట. మీరు దేవుణ్ణి నమ్ముకున్న తరువాత ఎన్ని సంవత్సరాలు అయిందో మీకు తెలుసు? రక్షణ పొంది, నేను రక్షణ పొందిన తరువాత, నేను ప్రభువుని నమ్మిన తరువాత, నేను మందిరానికి వస్తున్న తరువాత పస్తులు పడుకుంటున్నామండి మేము అనేవాళ్ళు ఎవరు ఉన్నారా మన దగ్గర? చెప్పండి, ఉన్నారా? ఎరకమాలు కానీ ముందు కానీ ఎవరైనా ఉన్నారా? ప్రభు అంటాడు, నా ప్రజలను, నా బిడ్డలను నేను పేదరికములో ఉంచేవాడిని కాదు అంటాడు. బైబిల్ అంటాడు కీర్తనలో, పేదరికం రావటమే కాదు, అసలు నేను భిక్షమెత్తుకునే స్థితిలోనికి నేను ఇప్పుడు తీసుకున్నాను, అడుక్కునే స్టేజ్లోకి నేను తీసుకున్నాను. నా ప్రజలను నేను వారికి సమృద్ధినిస్తాను. ఎక్కడుంటే వారు గోషణలో ఉంటే, మనము దేవుని సన్నిధిలో ఉంటే. దేవునికి స్తోత్రం. మాటికి నాగాలు పెట్టేసి నెలకు 30 రోజులైతే ఒక ఆయన 30 రోజుల్లో 3 రోజులు ఉద్యోగానికి వెళ్ళి 27 సెలవులు పెడుతుంది. ఉద్యోగం ఉంచుతారా తీసేస్తారా? చెప్పండి, ఉంచుతారా తీసేస్తారా? మరి యేసే కూడా అంతే. చూస్తాడు 52 ఆదివారాలు వస్తాయి కదా మనకి. 52 ఆదివారాల్లో యేసే చూస్తాడు. 1-2 అనుకుంటే క్షమిస్తాడు ఆయన. అరే 50 ఆదివారాలు రాకుండా 1-2 వచ్చి, యేసయ్యా నా పిల్లలు బీటెక్ చేస్తున్నాను, ఎంటెక్ చేయాలి, ఉద్యోగం. ఆయనకేం పని అండి ఇవ్వటానికి? ఆయనకేం పని చెప్పి ఇవ్వటానికి? నువ్వు నోరు అరుచుకొని అడగటమే కానీ ఇవ్వడు ఆయన. ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలి, ఆయనకు లోబడాలి, ఆయన మాట వినాలి, ఆయనకు మనము భయపడాలి. అప్పుడే కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియమైన వాళ్ళరా, అప్పటి వరకు వారు తిండికి ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇక్కడికి వచ్చిన తరువాత, ఈ గోషణిలోకి వచ్చిన తరువాత వారు సమృద్ధితో నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. అది రెండవ అనుభవం. గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏమిటి? దూరమైన వాటిని దగ్గరకు చేర్చేవాడు, కలిపేవాడు.
రెండవది ఏమని, పేదరికం రాకుండా ఆయన నిన్ను సమృద్ధితో ఉంచేవాడు. నెంబర్ 3, మూడవ అనుభవం ఏమిటో తెలుసా అండి? 47వ అధ్యాయంలోకి రండి. 47:3 చూద్దాం ఒక మాట. 3వ వచనం, ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు, నీ దాసులమైన మేము మా పూర్వీకులను గొర్రెల కాపరులమని ఫరోతో చెప్పిరి. ఈ మాట గుర్తుపెట్టుకో. 47:3 గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వీరిప్పుడు గోషేనులోనికి రాకుండా, ఏమండి, గోషేనులోనికి రాకుండా, వింటున్నారు అన్నమాట. గోషేను అంటే ఏం చెప్పుకున్నాము? సమీపించుట. గోషేనులోనికి రాకుండా ఎక్కడో లోకములో ఉండి ఈ రాజుగారితో మాట్లాడే అవకాశం కలుగుతుందా? నేను అడుగుతున్నాను. కలుగుతుందా? ఎక్కడో లోకంలో ఉన్నావు, నీ దగ్గరికి రాడుగా ఆయన నీ దగ్గరికి రాడు కదా. ఆయనకేం పని రావాలని? ఆయన సన్నిధికి వస్తేనే మాట్లాడతాడు. ఇక్కడ చూస్తే ఈ యేసోపు తన సహోదరులు 11 మంది ఉంటే వారిలో 5గురిని తీసుకొని ఈ ఫరో దగ్గరికి తీసుకొచ్చాడు. ఫరో నాది అడుగుతున్నాడు, మీ వృత్తి ఏమిటి, మీరేం చేస్తారు అని అడుగుతున్నాడు. మీ దాసులమైన మేము గొర్రెల కాపురం, మేము గొర్రెలు కాస్తూ ఉంటాము అని చెప్పి సమాధానం చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పిన. హల్లెలూయా. దేవుని ప్రజలరా, ఈ మాటలో మనం ఏమి నేర్చుకోవాలి తెలుసా అండి? రాజుతో మాట్లాడించేస్తాము. 3వ విషయం అది. నీవు దేవుని సన్నిధిలోనికి వస్తే రాజు అనబడినటువంటి మన ప్రభుతో మాట్లాడతావు. నువ్వు ఇంట్లో కూర్చుంటే, లోకంలో ఉంటే అది జరిగే పని కాదు. అందుకని సన్నిధిని మనం మర్చిపోకూడదు, సహవాసాన్ని మనం మర్చిపోకూడదు. సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడే ఒక అవకాశాన్ని ఇస్తాడు. అందుకని రాజుతో మాట్లాడే స్థలం ఇది, రాజుతో మాట్లాడించే స్థలం. రాజుగారే మాట్లాడాడు. ఏం చేస్తారు మీరు అంటే, రాజుగారు అడుగుతున్నాడు, అమ్మా నీకేంటి నా వల్ల అని అడుగుతాడు. ఒకసారి రాజుగారు బయటికి వెళ్తున్నాడు. ఒక ఆమె రాజుగారు కాళ్ళు పట్టుకుంటానికి వస్తూ ఉంది. పక్కగా లేకండి, ఎవరేమి, అయ్యా ఎప్పటి నుంచో వస్తుంది అయ్యా, చెప్తే వింటలేదు అన్నాడు. రాజుగారు దగ్గర రాలేడు కదా. ఆయన రోజు వస్తున్నాడు, రోజు వెళ్తున్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, రోజు నెలలు గడిచిపోతా ఉన్నాయి. ఒక రోజు చూశాడు, ఎవరేమి నేను కసురుకున్నా వెళ్ళట్లేదు అనుకుని వెళ్ళేవాడు. రాజుగారు ఇది తీసుకురండి అన్నాడు. ఆమె వచ్చింది. ఏంటి నీ ప్రాబ్లం అన్నాడు. నాకు ఈ ప్రాబ్లం అంది. పో అన్నాడు. అంతే, అయిపోయింది ఆ పని. యేసయ్య తలుచుకుంటే సెకండ్ల పని. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తాం తెలుసా? పాస్టర్ గారు కొంచెం ఇబ్బందిగా ఉంది పాస్టర్ గారు, ప్రార్థన చేస్తాను. సాయంకాలంగా ఫోన్ చేస్తారు. పొద్దున పూట చేసామనుకో, సాయంకాలం పాస్టర్ గారు ఇంకెవరు రాలేదు పాస్టర్ గారు, ఎవరు వస్తారు? ఇస్తాడు ఆయన. తెల్లారి ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు నా కరువు తీరలేదు, నా ఇబ్బంది తీరలేదు. అది కాదు, ఓపిక పట్టాలి, సహించాలి, ఆయన వైపు ఎదురు చూడాలి. ఆయన వైపు ఎదురు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ కొరకు ఒక వ్యక్తిని, ఒక సహాయం చేసే వ్యక్తిని పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. అంతే తప్ప ఇంకా ఒకటే ఎదురు చూడకూడదు, ఆయన వైపు చూడాలి. దాసుడు ఎవరి వైపు చూస్తున్నాడంట? యజమానుని చేతి తట్టు చూస్తున్నాడట. యజమానుడేమైనా తన చేతిలో నుంచి ఎదిరిస్తాడేమో ఏరుకుందామని దాసుడు చూస్తున్నాడు. మనం కూడా ఎదురు చూడాలి. ప్రభువా నా ప్రార్థన విను ప్రభువా. నేను ఎక్కడో లోకంలో ఉంటే, నేను ఎక్కడో ఐగుప్తులో ఉంటే, నేను ఎక్కడో ఇంట్లో ఉంటే నీతో మాట్లాడే కృప నాకు లేదు కదా ప్రభువా. ఆ అవకాశం నాకు రాదు కదా ప్రభు. నీ సన్నిధిలో ఉండటం వల్లనే నీతో మాట్లాడే భాగ్యం నాకు వచ్చింది ప్రభు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఎన్ని సాక్ష్యాలు వింటున్నాం. అందుకని ఆయన సన్నిధికి మనం వస్తే, మనం వచ్చాం. ఎవరు రాగానే ప్రార్థన చేయటం ఎవరికి రాదు. వచ్చా అమృతవల్లి గారికి వచ్చా, నాకు వచ్చా, ఎవరికి రాదు.
కొంతకాలానికి ప్రభువు నేర్పిస్తాడు. ఎప్పుడు? ఆయన సన్నిధిలో ఉంటే. ఎందుకు నేర్పిస్తాడంటే, నువ్వు మౌనంగా ఉండకూడదు, నువ్వు నాతో మాట్లాడాలి, నువ్వు నాతో మాట్లాడితే కదా నీ సమస్య నాకు తెలిసేదని ప్రభువే ప్రార్థన నేర్పిస్తాడు. వచ్చి మనం నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చొని వెళ్ళకూడదండి. నేర్చుకోవాలి, ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ప్రార్థన ఎలా చేయాలో, ఎలా అడగాలో సన్నిధికి వస్తేనే మనకు తెలుస్తుంది. అందుకని ఒక సామెత ఒకటి ఉంటుంది, 4 ఎండు కట్టెలు పొయ్యిలో పెట్టినప్పుడు అంట దాని మధ్యలో ఒక పచ్చి కట్టె పెడితే ఏమవుతుందంటే అండి, అది కూడా కాలిపోయిద్దండి. డైరెక్ట్గా పచ్చిదే పెట్టామనుకో ఎంత కృష్ణాలు పోసింది ఎలగద్దాయి. అంటే 4 ఎండు కట్టెలు అంటే ప్రార్థన చేసేటువంటి వ్యక్తుల మధ్యన ఒక కొత్త వ్యక్తి వచ్చి కూర్చుంటే ప్రార్థనలు ఏకీభవించడానికి దేవుడు కూడా సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే యేసోపు సహోదరులు రాజుతో మాట్లాడగలిగే భాగ్యం, అబ్బాయి ఎంత గొప్ప సంగతి. నేను అనుకుంటాను, యేసోపు కనుక లేకపోతే అసలు రాజు గుమ్మం దొక్కుతాకు అధికారం ఉందా వీళ్ళకి? చెప్పండి. అందుకని సన్నిధి, గోషేను అనుభవం ఏమిటంటే ప్రార్థన రాజుతో మాట్లాడించే స్థలం. రాజుగారే మాట్లాడాడు, ఏం చేస్తారు మీరు, మీ వృత్తి ఏంటి అని అడుగుతున్నాడు. ఎంత గొప్ప భాగ్యం. అందుకని సన్నిధిలోనికి రావాలి. వారు గోషేనులో ఉన్నారు, మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. సమీపించుట, గోషేను అంటే సమీపించుట, అంటే సమీపముగా ఉండాలి. ఎవరికి? దేవునికి సమీపంగా ఉండాలి. దేవునికి హ్యాండ్ ఇవ్వకూడదు, దేవునికి సమీపంగా ఉండాలి. ప్రభువా, నువ్వు నా సృష్టికర్తవయ్యా, నీవు తప్ప నాకెవరున్నారయ్యా అని దేవుణ్ణి ఎప్పుడు మా బ్రతుకులాడుకొని ఆయనకి సమీపముగా ఉంటే నీ హృదయ వాంఛ ఖచ్చితంగా తీర్చగలడు. దేవునికి స్తోత్రం. నెంబర్ 4, 4వదిగా మనం చూస్తే 47:2 మనం చూస్తే 47:2 తన సహోదరులందరిలో 5గురిని వెంట పెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఎంతమందిని వెంట పెట్టుకెళ్ళాడు? మొత్తం ఎంతమందిని చెప్పుకున్నాం? 12 మంది. 12 మందిలో యేసప్ప ఇక్కడే ఉన్నాడు, ఇంకా 11 మంది ఉన్నారు. 11 మంది ఎంతమందిని తీసుకెళ్ళాడు? 5గురిని. చూడండి, అందరిని తీసుకెళ్ళలేదు, ఒకరిని తీసుకెళ్ళలేదు, 5గురిని తీసుకెళ్ళాడు. 5 అనే మాట బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకతను సూచిస్తుంది కదండి. 1 అన్నాం అనుకో, 1 అంటే ఏంటి? అద్వితీయ దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే. 2 అన్నాం అనుకోండి, 2 అంటే ఏంటి? 2 గ్రంథములు, పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథములు. 3 అంటే ఏంటి? దేవుడు త్రిత్వమై ఉన్నాడు, ఆయన త్రియేక దేవుడు. ఇట్లా ఒక్కొక్క అంకెకి ఒకటి చెబుతూ 6 అన్నాం అనుకోండి, 6 అంటే బైబిల్లో ఇది మానవుని సంఖ్య అని రాస్తుంటది. 7 అంటే ఇది సంపూర్ణత అని రాస్తుంటది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క. 5 అనే మాట కృపకు గుర్తుగా ఉన్నది. 5 అంటే కృప, ఇది గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. 5 అనే మాట బైబిల్లో కృపకు గుర్తుగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఈ 4వ పాయింట్ ఏం రాసుకుంటారంటే ఇది కృపను పొందుకున్న స్థలం. ఆ మాట రాసుకోండి, కృపను పొందుకున్న స్థలం. ఏ స్థలం అంటే అండి అది? ఏ స్థలం అది? గోషేను స్థలం. ఏం పొందుకున్నారంట? కృపను పొందుకున్నారు. అబ్బాయి ఎంత గొప్ప సంగతి అండి. వారు అక్కడికి వచ్చి నివాసం ఉండకపోతే, రాజుతో మాట్లాడకపోతే, రాజుగారు కృప చూపకపోతే ఏమండి మనం ఏది చేసినా వ్యర్థమైపోతుంది. ఏం కృప పొందుకున్నారు వాళ్ళు? 6వ వచనం చదువుదాం. 6వ వచనం 47:6లో ఏమున్నది? ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ చూడండి, రాజుగారు అంటున్నాడు, యేసోపుకు చెబుతున్నాడు 6లో ఈ దేశములోని మంచి ప్రదేశమందు. ఎక్కడ పడితే అక్కడ కాదు,
మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము. దేవునికి స్తోత్రం. అంటే వారు గోషేనుకు వచ్చిన తరువాత రాజుగారితో అంటే ప్రభువుతో మాట్లాడిన తరువాత ప్రభు ఏం చేస్తాడు? చూస్తూ ఊరుకునేవాడు కాదు కదా, తిరిగి ఆయన కృప చూపుతాడు. ఆ కృప ఏమిటంటే మనం చూస్తాం, గోషేనులో నివసించుటకు రాజు అనుమతినిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రాజుగారు అనుమతినిచ్చాడు. అందుకనే ప్రియరా, ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. గోషేనులో ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం. ఏమండి, ఎన్ని ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం. పొందుకొని కూడా దేవునిని మనం దుఃఖిస్తున్నామేమో. ఆయన ద్వారా మేలుని మనం పొందుకుంటూ కూడా దేవునిని మనం బాధ పెడుతున్నామేమో. ఆయన ద్వారా మనం ఎన్నో రకములైనటువంటి మేలును పొందుకుంటూ కూడా ఆయన సన్నిధికి మనం వెనకబడిపోతున్నామేమో. ఒకసారి ఆలోచించండి. గోషేనులో ఉంటేనే ఆశీర్వాదాలు, దేవుని సన్నిధిలో ఉంటేనే దీవెనలు. ఇది అర్థమైన వాళ్ళు ఇంకెప్పుడు దేవుని సన్నిధిలోంచి విడిచిపెట్టరు, అసలు రాకుండా ఉండలేరు. ఏమనిపిస్తుంది తెలుసా అండి? ఒక్క ఆదివారం కనుక దేవుని సన్నిధిలో ఒకవేళ ఇంటికాడ ఎట్లా ఉంటుంది తెలుసా? ఏదో సివియర్గా రాలేని స్థితిలో. పోయిన ఆదివారం నాకు జ్వరం, నాకు ఎంత జ్వరం వచ్చిందో నాకు తెలుసు. నేను రాలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితి. అయినా నేను దేవుని సన్నిధిలో వచ్చి నా పని నేను చేసుకున్నాను. ఇక్కడ నిలబడటానికి ప్రభు నాకు సహాయం చేశాడు. మనం చిన్న తలనొప్పి వస్తే ఏమండి, బైబిల్ తీసుకొని అట 2 అడుగులు వేయగానే ఎదురు దెబ్బ తగిలి గోర్లోంచి రక్తం వస్తే తుచ్చి ఇంటికి వెళ్ళి రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఇక ఇంట్లో పడుకోవట్లేదు. ఇదేం ప్రార్థనలు? నాకేం అర్థం కావట్లేదు. నీకు సరైనటువంటి గోషణ అనుభవం నీకు అర్థం కావట్లేదు. దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం మీకు అర్థం కావట్లేదు. అది అర్థమైనప్పుడు ఇప్పుడు మనం ఎంతగా ఆశీర్వదించబడతాము. 70 మంది వచ్చారు ఏమండి, వారు లక్షల మందిగా ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు నిన్ను, నన్ను, మనలను కూడా దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనల్ని దీవించుటకు ఆయన హస్తమేమీ కొరచ కాలేదు. కానీ ఆయన మనలోని విశ్వాసాన్ని, భక్తి జీవితాన్ని చూస్తున్నాడు. చూసి ఆయన ఒక సమయాన్ని నీకు కేటాయిస్తాడు. ఆ సమయంలో ఖచ్చితంగా దీవెనిస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమైన వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.